మోదీని మూడోసారి దేశ ప్రధానిగా చేయడమే లక్ష్యంగా బీజేపీ పార్టీలో చేరానన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ రాకాసి లోక్నాథ్ రెడ్డి. జిల్లా పరిషత్ చైర్మన్ రాకాసి లోక్నాథ్ రెడ్డి రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు మెంటేపల్లి పురుషోత్తం రెడ్డితో కలిసి లోక్నాథ్ రెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ఇస్తున్న నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు కాలేదని, రైతులకిచ్చే బ్యాంకు రుణాలను మాఫీ చేయకపోవడం దురదృష్టకరమన్నారు. కేంద్రం అమలు చేసే ఫసల్ బీమా యోజనపై గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి రైతుల పొట్టకొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై పదవి ఆశించకుండా బీఆర్ఎస్ పార్టీలో పనిచేశామన్నారు రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు మెంటేపల్లి పురుషోత్తం రెడ్డి. రాజకీయ సమీకరణాలకు అనుగుణంగానే బీజేపీలో చేరామని, నిద్రావస్థలో ఉన్న నాయకులను మేల్కొల్పి నాగర్ కర్నూలులో బీజేపీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.